శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనవమి సందర్భంగా అయితే ఈ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఇది మొత్తం ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత పెట్టాలనిపించింది. మా బావగారింట్లో శ్రీరామనవమి ఉత్సవాలు 5 days చాలా గ్రాండ్గా చేస్తారనమాట. అంటే ఇంట్లో ఒక కొడుకు పెళ్ళో తమ్ముడు పెళ్ళో లేకపోతే అలా పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసుకుంటామో సేమ్ అలాగే కొబ్బరి బొండాల దగ్గర నుంచి ఈచ్ అండ్ సింగిల్ డీటెయిల్ తలంబ్రాల వరకు కూడా ఇలా ముత్యాలు తలంబ్రాలు ఇవన్నీ పెట్టి చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. దీనికి తగ్గట్టు చిన్న షార్ట్ అయితే పెట్టాను, అది మీరు చూసారనే అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ రోజు కళ్యాణం తర్వాత 3rd డే శ్రీరామ రక్ష పారాయణ పెట్టించారు. సత్సంగం వాళ్ళ చేత శ్రీరామ రక్ష అయితే చదివించారనమాట. 11 సార్లు చదువుతారు. శ్రీరామ రక్ష నిజంగానే సర్వజగత్ రక్ష అండి. ఇది నేను మా విషయంలో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను 9 months రామరక్ష రోజు వినేదాన్ని, చదివేదాన్ని. అండ్ అగస్త్య పుట్టిన తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి ఐసీయూలో పెట్టాము. అండ్ అప్పుడు కూడా నేను ఫస్ట్లో నన్ను అలౌ చేసినప్పుడల్లా కుదిరితే ఇది చదవడానికి ట్రై చేసేదాన్ని. అండ్ అగస్త్య దానికి రెస్పాండ్ అయ్యేవాడు అనమాట. ఏమో ఎవరి నమ్మకం వాళ్ళది, నేను దానికి రెస్పాండ్ అయ్యాడని పాజిటివ్గా తీసుకున్నాను. నమ్మితే తప్పేం లేదు కదా. అండ్ నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ రోజు 5th రోజు అనమాట, వేదస్వస్తి ఇంకా పవళింపు సేవ అన్ని మనుషులకి ఎలా జరుగుతాయో అలాగే చేసి, ఇంకా చాలా వరకు ఉంటాయని కూడా నాకు తెలియదు. మంచి ఉయ్యాలలో రాముడు సీతాదేవి, ఆ పవళింపు సేవ అవన్నీ చూస్తే చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించింది. మరి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.